మా నాన్నగారు చెప్పిన కథలు, కొన్ని కథలు చాలా సింపుల్గా ఉండేవి, కొన్ని చాలా డీప్గా ఉండేవి. కొన్ని లైఫ్ని అర్థం చేసుకోవడానికి, లైఫ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రకరకాలుగా ఉండేవి. ఇవాళ ఒక కథ చెప్తాను అలాంటిది. ఒక తండ్రి ఆ కొడుకుని ప్రపంచం అంటే ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది అది నేర్పిద్దాం అనుకున్నాడు. పూర్వకాలంలో ఈ కిటికీలు ఉండేవి. కిటికీల్లో కొంచెం ఎత్తుగా ఉంటే అందులో ఆ కుర్రవాడు నుంచినాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి దానికి. దూకమ్మా నేను పట్టుకుంటాను అన్నాడు తండ్రి. తో కొడుకు అన్నాడు, నన్ను పట్టుకోపోతే నేను కింద పడిపోతాను, దెబ్బ తగులుతుంది అన్నాడు. పర్వాలేదమ్మా నా దూకు అన్నాడు. సో అలాగా కొంచెంసేపు గడిచిన తర్వాత ఆ అబ్బాయి ఫైనల్గా ఇంకా తండ్రి నన్ను పట్టుకుంటాడు అన్న నమ్మకంతో ఆ కిటికీ నుంచి దూకుతాడు. తండ్రి పట్టుకోకపోతే వాడికి కొంచెం చిన్న దెబ్బలు తగులుతాయి. అదేంటి నాన్న పట్టుకుంటున్నారు పట్టుకోలేదు అని అంటే అప్పుడు తండ్రి చెప్తాడు, నాయన నీకు ప్రపంచం అంటే నేర్పిద్దాం అనుకుంటున్నాను, నువ్వు నమ్మితే కానీ వాళ్ళు మోసం చేయలేరు, అందువల్ల నువ్వు నమ్మేంత వరకు వాళ్ళు నేను వెనకాల నమ్మనట్టుగా వాళ్ళు నిన్ను నమ్మిస్తారు. తర్వాత నువ్వు దూకిన తర్వాత నువ్వు కష్టపడతావు. మరి అయితే ఏం చేయాలి అంటే దానికి సొల్యూషన్ ఏంటంటే, మనం పట్టుకోకపోయినా కూడా కాళ్ళకి దెబ్బ తగలకుండా దూకాలి. ఇప్పుడు చెట్టు మించి తెలియకుండా పడితే కాళ్ళు దూకుతాయి. అదే చూసి ఎక్కడ దూకాలో చూసి దూకితే జాగ్రత్తగా ఉండొచ్చు. అప్పుడు కూడా తగలచ్చు దెబ్బలు, కానీ కొంచెం తెలియడం, ఎక్కడ దూకుతున్నామో తెలియడం ఒకటి, తర్వాత జాగ్రత్తగా ఉండడం, ఇవన్నీ తెలుస్తాయి. సో అందువల్ల ఇప్పుడు మిలిటరీ వాటిలో ట్రైనింగ్ ఇస్తారు. ఎలా ఇస్తారు? ఏదైనా అక్కడ వాళ్ళకి ఆ ట్రైనింగ్ వల్ల వాళ్ళు ఎక్కువ సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తారు. అలాగే ఈ సముద్రంలో వెళ్తుంటారు ఈ షిప్పులు, వాళ్ళు చాలా వాళ్ళకి ఎలాగా సర్వైవ్ అవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి ఈవెన్ ఆ షిప్పు తుఫాన్లో కొట్టుకుపోయినా ఆ చెక్క మొక్క ఏదో పట్టుకుని బయటకు రావడం వాళ్ళకి వస్తుంది. కాక వాళ్ళకి ఎలాగూ ఈత వచ్చు వాళ్ళకి. అయినా కూడా సముద్రం మధ్యలోంచి ఈత కొట్టి బయట రావడం కష్టం అవుతుంది కాబట్టి ఆ చెక్కలు ఏవో పట్టుకుంటారు, ఆ చెక్కలతో పాటు నెమ్మదిగా వస్తారు. ఎంతోమంది చేశారు అలా. సో అందువల్ల సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు, సెల్ఫ్ సఫిషియన్సీ, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ రిలయన్స్, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, మరి ఫైనల్గా ఆత్మ సాక్షాత్కారం. సో ఇవన్నీ అందుకనే భగవంతుడు మనకి కష్టాలు పెడుతుంటాడు. ఆ కష్టాల నుంచి మనం బయటకు రావాలి. ఆ వస్తున్న ప్రాసెస్లో విల్ బికమ్ స్ట్రాంగ్. తర్వాత భయం అన్నది పోతుంది. సో ధైర్యంగా ఉంటాం. దాన్ని మా గురుగారు ఏమంటారంటే స్వయం కృషి అంటారు. మన కృషితో మనం బయటకు రావాలని. ఇంకోళ్ళ సహాయం తీసుకునేవాడికి ఎప్పుడూ అందులోంచి బయట రావడం కష్టం అవుతుంది. దానికి కూడా ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే ఒక గొంగళి పురుగు ప్యూపా దశలోకి వెళ్ళి అది బయటికి రావడానికి ఒక 1 month 2 months పడుతుంది. ఒక కుర్రవాడు ఆ గొంగళి పురుగుని సహాయం చేద్దామని ఆ ప్యూపా ఆ కోశాన్ని చిన్న చిల్లు పొడిస్తే అది అమ్మాయి బయటకు వచ్చేస్తుంది ఆ గొంగళి పురుగు. కానీ బయటకు రావడంలో కష్టపడకుండా వస్తుంది. అందువల్ల ఏమవుతుంది, గొంగళి పురుగు మామూలుగా కష్టపడి వస్తే దాని బలమంతా ఖర్చు అయ్యి సన్నబడుతుంది, అందువల్ల బరువు తగ్గుతుంది. ఎప్పుడైతే ఇలాగా కష్టపడకుండా బయటకు వచ్చిందో అది లావుగా ఉండి ఎగరలేకపోతుంది. తర్వాత నెల్లాళ్ళకి ఆ లోపల రెక్కలు వస్తాయి సీతాకోచిలు కావడానికి. ఎప్పుడైతే బయటకు తొందరగా వచ్చేసిందో దానికి ఆ రెక్కలు ఇంకా రాలేదు. సో అందువల్ల లైఫ్ అంతా ఆ గోడలో 4 గోడల మధ్యన అలా పాకుతూ ఆ కుర్రవాడిని తిట్టుకుంది, నువ్వు అనవసరంగా బయటకు తీసుకొచ్చావు. అందువల్ల మనం కూడా భగవంతుడిని
కష్టాల నుంచి బయటకు తీసుకురా అంటాం. ఆ తీసుకొచ్చినప్పుడు దానికి కావాల్సిన ఆ స్ట్రెంగ్త్ మనం తెచ్చుకోకపోవడం వలన మనకి ధైర్యం ఉండదు. అందువల్ల మనం కష్టపడాలి, మన డ్యూటీ మనం చేయాలి, మనం బయటికి రావాలి, అప్పుడు ధైర్యంగా ఉంటుంది మనకి. అందుకని కష్టపడి చదువుకుని పైకి వచ్చినవాడు అలాగే బిజినెస్ల వాటిలో కూడా సొంతంగా వచ్చి బిజినెస్ చేసిన వాడికి ఉన్న ఇది అదే తండ్రి బిజినెస్ తీసుకుని దానిలో చేసిన వాడికి ఉండదు. ఎందుకంటే వాడికి ధైర్యం ఉండదు. పోతే ఎలాగా డబ్బు సంపాదించాలన్నది ఒకసారి నష్టపోయి ఒకసారి ఐపీ పెట్టుకి తర్వాత మళ్ళా పైకి వచ్చిన వాడికి ఎక్కువ ధైర్యం ఉంటుంది. సో అందువల్ల మనం ఈ స్టోరీలో మనం నాన్నగారు చెప్పిన కథలో నేర్చుకోవాలి ఏంటంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. తర్వాత ప్రపంచం మీద ఆధారపడకుండా మనం ప్రపంచం సహాయం తీసుకుంటే తప్పలేదు, కానీ వాళ్ళు చేయకపోతే మనం ముందుకెళ్ళలేము అన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు కర్ర తీసుకుంటాం, మార్గదర్శనం దొరికితే మనం వెళ్తాం ఆ మార్గం హెల్ప్ తీసుకుని, లేకపోతే మన కర్ర తీసుకుని మన కర్రతోనే మనం ప్రయాణాన్ని సాగించాలన్నమాట. ఇది నేను వాళ్ళ మన చెప్పదలుచుకుంది. సైనింగ్ ఆఫ్ పోలాపల్లి రాజశేఖర్. మా నాన్నగారి పేరు అందరికీ తెలుసు, పోలాపల్లి సత్యనారాయణమూర్తి గారని. ఆయన జ్ఞానపేట అవార్డు కమిటీలో జ్యూరీగా ఉండేవారు. తర్వాత 4-5 సినిమాలు తీశారు ఆయన కథలు, నంది అవార్డు కూడా వచ్చింది. సో మా నాన్నగారు చెప్పిన కథలు చిన్న కథలు అని అనుకోకూడదు. ఆ చిన్న కథల్లో కూడా పెద్ద నీతి ఉంటుంది. సైనింగ్ ఆఫ్.